సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో పుష్య శుద్ధ చతుర్థి సోమవారం, శతభిషం నక్షత్రం, జనవరి 15వ తారీఖు. యథావిధిగా 3 గంటలకు సుప్రభాతం. సుప్రభాతం 3 నుంచి 3:30 సుప్రభాతం అయిన తర్వాత ప్రాతరారాధనం. ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం అయిన తర్వాత ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్ర మహాత్మ్యం, వరాహ పురాణం, శ్రీభాష్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అదైన తర్వాత బాలభోగ నివేదనం. బాలభోగ నివేదనంతో సమాంతరంగా తిరుప్పావి సేవాకాలం, దానితో సమాంతరంగా నిత్యహోమం, పరిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం, చేతమరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో మంగళాశాస్త్రం, తాయారు సన్నిధిలోను, అలాగే అండాటి సన్నిధిలోను, లక్ష్మీనారాయణ స్వామి సన్నిధిలోను మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత వైలారగింపు. వైలారగింపు అయిన తర్వాత ఆళ్వార్ సన్నిధిలో నివేదనం, విశేష ఆరాధన, నివేదనం, శవకాలం, చేతమరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత రాజభోగం ఆరగింపు. ఆ రాజభోగం ఆరగింపు ప్రతిరోజు జరిగినట్టు కాకుండా ఇవాళ సంక్రమణం, మకర సంక్రమణం కారణంగా ఈ సంక్రమణ పుణ్యకాల సమయంలో రాజభోగ నివేదన జరుగుతుంది. ఈ రాజభోగ నివేదనానికి ముందు వైలారగింపై మంగళాశాసనం అయిన తర్వాత స్వామివారు ఈరోజు ఉభయ దేవేరులతో గోవిందరాజస్వామి ఉత్సవమూర్తులు, చక్రనారాయణ స్వామివారు, ఆండాళ్, సుదర్శన పెరుమాళ్ళు, ఆళ్వార్లు, చతుర్భుజ తాయారు, సువర్ణమ్మవారు, ఈ పరివారం అంతా మొత్తం ఉత్సవమూర్తులు అందరూ గంగధారకి ధారోత్సవానికి వేయించేస్తారు. 3 పల్లకీల్లో బయలుదేరుతారు. ఈ 3 పల్లకీలలో హారతి మంగళ నీరాజనం అయిన తర్వాత బేడా ప్రదక్షిణ పూర్వకంగా స్వామివారు బయటికి వేయించేస్తారు. స్వామివారు బయటకు వచ్చిన తర్వాత సర్వదర్శనం ఆరంభమవుతుంది. సుమారు 6:30 గంటల ప్రాంతంలో సంక్రమణం నాడు స్వామివారు గ్రామ ప్రదక్షిణ పూర్వకంగా గంగధారకు వేయించేస్తారు. వేయించేసిన తర్వాత అక్కడ విశ్వక్సేనారాధనం, పుణ్యాహవచనం, పంచకలశ ఆవాహనం, పంచకలశ స్నపన, తిరుమంజనం పూర్తయిన తర్వాత సుమారుగా అలంకరణ అయిన తర్వాత విశేషారాధనం అయిన తర్వాత నివేదనం, సేవాకాలం, శాతమరగోష్ఠి, తీర్థ వినియోగం, పాసుర విన్నపం ఇవన్నీ పూర్తి చేసుకుని సుమారు 8 గంటల ప్రాంతానికి పూర్తి చేసుకుని స్వామివారు 8 గంటలకి ప్రధానాలయంలోకి వేయించేస్తారు. ఆస్థానంలో కుంభారతి, శ్రీ శతారి సమర్పణం అయిన తర్వాత బేడా ప్రదక్షిణ పూర్వకంగా స్వామివారి ప్రధాన ఆలయంలోకి వేయించేస్తారు. ఈరోజు 8 గంటల నుంచి 9 గంటల వరకు మధ్యలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. 8:24 నిమిషాలకు 8:14 సంక్రమణ ప్రవేశం పుణ్యకాలం. ఈ సంక్రమణ ప్రవేశ పుణ్యకాలంలో మహానివేదనం చేయడం సంప్రదాయం. అందుచేత మహానివేదనం జరిపించి 8 గంటలకి స్వామివారు వేయించేస్తారు. 8 గంటల నుంచి 9 గంటల మధ్యలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేసి ఆలయ శుద్ధి చేసి నివేదనం, రాజభోగ నివేదనం, మహానివేదనం ఉంటుంది. ఆ నివేదనం అయిన తర్వాత ఇంకొక విశేషం ఏంటంటే ఈ ఆలయంలో ఉండేటువంటి యూపాలు అంటే స్తంభాలన్నిటికీ బలి సమర్పణ ఉంటుంది. మకర బలి అంటాం. ఈ మకర బలి వేయడం జరుగుతుంది స్తంభాలన్నిటికీ. ఆయా స్తంభాల అధిదైవాలుగా ఉండేటువంటి ఆవాహితమైనటువంటి ఆ దైవాలన్నిటికీ, ఆ భూతాలన్నిటికీ బలిదానం జరుగుతుంది. ఆ బలిదానం అయిన తర్వాత మంగళ నీరాజనం అయిన తర్వాత అప్పుడు ఆలయ మళ్ళీ శుద్ధి జరిగి బలిహరణం శుద్ధి చేసిన తర్వాత భక్తుల యొక్క దర్శనములు కొనసాగుతాయి. సర్వదర్శనం కొనసాగుతుంది. ఇది సుమారుగా 8 గంటల నుంచి 9 మధ్యలో ఈ కార్యక్రమం జరుగుతుంది. 9 గంటల నుంచి యథావిధిగా సర్వదర్శనం కొనసాగుతుంది. మధ్యాహ్నం 2:30 గంటల వరకు. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం. రాత్రి 7 గంటలకు సర్వదర్శనం పూర్తి చేసుకున్న తర్వాత భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేసిన తర్వాత 7 గంటల నుంచి రాత్రి ఆరాధన ఆరంభమవుతుంది. అయిన తర్వాత రాత్రి ఆరాధన అయిన తర్వాత ఏకాంత పౌళిక సేవ, ఏకాంత సేవ, కపాట బంధనతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది.